ఒకవైపు బీజేపీ కార్యకర్తలు వెస్ట్ బెంగాల్లో ప్రధాని మోదీ గారికి ఎటువంటి పోటీ లేదని చెబుతున్నారు. नरेंद्र मोदी को टक्कर देने के लिए अगर कोई खड़ा है तो वो ममता बनर्जी। टक्कर उनसे कोई बीजेपी का टक्कर नहीं है. మరోవైపు బెంగాల్లో ఈసారి కూడా దీదీనే సీఎం కాబోతుందని టీఎంసీ కార్యకర్తలు అంటున్నారు. 2026 Mamata Banerjee is going to rule Bengal for the fourth time. మరోవైపు అసెంబ్లీలో మోదీ గవర్నమెంట్ దొంగల గవర్నమెంట్ అని మమతా బెనర్జీ ఆరోపించారు. ఇంకోవైపు టీఎంసీ పార్టీ కరప్షన్లకు పాల్పడుతుందని బీజేపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజెంట్ మన దేశ రాజకీయాల్లో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ రసవత్తరంగా మారుతున్నాయి. ఒకవైపు కమలం పార్టీ జోరుగా ప్రచారం చేస్తుంటే మరోవైపు తన సీటును కాపాడుకునేందుకు మమతా బెనర్జీ సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి జరగబోయే బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో మమతా వర్సెస్ మోదీ చాలా క్లోజ్ ఫైట్ లా కనిపిస్తుంది. బీహార్ ఎలక్షన్స్ లో భారీ మెజార్టీని అందుకున్న కమలం పార్టీ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పైకి కన్నేసింది. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన మమతా దీదీ నాలుగోసారి కూడా సీఎం కాబోతుందా? బెంగాల్ ని గెలవాలంటే బెంగాల్లో ఉండాలి, ఢిల్లీ నుంచి కాదని గట్టి కౌంటర్ ఇచ్చింది. రీసెంట్ గా వచ్చిన ఒపీనియన్ పోల్స్ లో కొన్నింటిలో టీఎంసీ గెలుస్తుంటే మరికొన్నింటిలో బీజేపీ హవా కనిపిస్తుంది. ఈసారి జరగబోయే ఎలక్షన్స్ లో బెంగాల్ ప్రజలు మార్పుని కోరుకుంటున్నారా లేకుంటే తిరిగి దీదీనే ఎన్నుకుంటారా? ఓ వైపు ఆర్జే మెడికల్ కాలేజ్ విక్టిమ్ మదర్ ని టికెట్ ఇచ్చి బీజేపీ మాస్టర్ స్ట్రోక్ ఆడింది. ఇన్సైడర్ వర్సెస్ అవుట్ సైడర్ పేరుతో ఎస్ఐఆర్ ని తెచ్చిన బీజేపీ మమతా బెనర్జీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తుంది. బెంగాల్ ఎలక్షన్స్ లో గెలుపెవరిది? ఈ వీడియోలో బెంగాల్ ఎలక్షన్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. సో లెట్స్ టేక్ ఎ డీప్ డైవ్ ఇంటూ ది బెంగాల్ ఎలక్షన్స్. In the state of West Bengal is concerned is where the SIR row is now taking place. Because this hour, the West Bengal Assembly election 2026 is set to shape the state's political future. What exactly is happening in West Bengal? Because IPAC, of course, is under investigation by the ED, isn't it? Supreme Court has invoked Article 142 in Bengal's SIR case. కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ. బెంగాల్లో 2011 నుంచి 2026 వరకు 3 సార్లు కూడా మమతా బెనర్జీ సీఎంగా అయ్యారు. టీఎంసీ అధికారంలోకి రాకముందు 1977 నుండి 2011 వరకు 34 సంవత్సరాల పాటుగా లెఫ్ట్ వింగ్ తన ఆధిపత్యాన్ని బెంగాల్లో చూపించింది. కానీ లెఫ్ట్ వింగ్ కొనసాగిస్తున్న ఆధిపత్యాన్ని మమతా బెనర్జీ పరివర్తన అనే పేరుతో బ్రేక్ చేసింది. 2011లో బెంగాల్ పీఠం మీద కూర్చున్న మమతకి ఎటువంటి పోటీ లేదని చెప్పాలి. ప్రతి ఎలక్షన్స్ లో తన ఆధిపత్యాన్ని కొనసాగించే బీజేపీకి బెంగాల్ ఒక సవాల్లా మారింది. ఇక ఓట్ షేరింగ్ విషయానికి వస్తే 2016 బెంగాల్ ఎలక్షన్స్ లో కేవలం 10.3% ఓట్ షేర్ రాగా 3 సీట్లే దక్కాయి. ఆ తర్వాత 2019లో బీజేపీ ఏకంగా 18 సీట్లు గెలుచుకొని బెంగాల్లో తాము కూడా ఉన్నామని రుజువు చేసుకుంది. అండ్ చివరిగా జరిగిన 2021 అసెంబ్లీ ఎలక్షన్స్ లో టీఎంసీకి 215 సీట్లు రాగా బీజేపీకి ఏకంగా 77 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. ప్రజెంట్ వెస్ట్ బెంగాల్లో బీజేపీ టీఎంసీకి ఒక గట్టి అపోజిషన్ లా మారింది. వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఇంత బలంగా మారటానికి 3 రీజన్స్ అని చెప్పొచ్చు. ఒకటి హిందూ కన్సాలిడేషన్, మెజారిటీలనే టార్గెట్ చేస్తూ హిందూ ఓట్ బ్యాంక్ ని బీజేపీ తన వైపుకు మార్చుకుంది. సెకండ్ వన్ యాంటీ టీఎంసీ నెరేటివ్, వైలెన్స్, కరప్షన్, లా అండ్ ఆర్డర్ ఇలాంటి ఇష్యూస్ ని హైలైట్ చేస్తూ వెస్ట్ బెంగాల్లో బలమైన రాజకీయాన్ని చేస్తున్నారు. అండ్ థర్డ్ వన్ మోదీ ఫేస్. ప్రధాని నరేంద్ర మోదీ గారినే ఫేస్ వాల్యూలా పెట్టుకుని బీజేపీ ప్రతి అసెంబ్లీ ఎలక్షన్స్ విజయాలను సాధించుకుంటూ వస్తుంది. అంతేకాదు విమెన్ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని వెస్ట్ బెంగాల్లో ఒక విమెన్ సీఎం ఉన్నా కానీ ఆడవాళ్ల సేఫ్టీ దారుణంగా ఉందని బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఆర్జేకర్, దుర్గాపూర్, అంగ్లేష్కాలి లాంటి కేసులను హైలైట్ చేస్తూ విమెన్ ఓట్ బ్యాంకు ని తన వైపుకు చేసుకునేందుకు బీజేపీ సర్వ ప్రయత్నాలను చేస్తుంది. అంతేకాదు పానికటి ఏరియా నుంచి ఆర్జేకర్ విక్టిమ్ మదర్ అయిన మా రత్న దేబ్నాథ్ ని టికెట్ ఇచ్చి బీజేపీ ఒక మాస్టర్ స్ట్రోక్ ని ప్లే చేసింది. చివరిగా చెప్పాలంటే ఎస్ఐఆర్, అదే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, బెంగాల్ ముస్లింలను ఓటు బ్యాంకులా మార్చాలని మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నట్టు బీజేపీ ఆరోపిస్తుంటే మోదీ గవర్నమెంట్ ఎలక్షన్ డిపార్ట్మెంట్ ని దుర్వినియోగం చేస్తుందని మమతా బెనర్జీ ఆరోపిస్తుంది. ఒకసారి 2021 అసెంబ్లీ ఎలక్షన్లను చూసుకుంటే టీఎంసీకి 2,89,00,000 ఓట్లు పడ్డాయి. బీజేపీ విషయానికి వస్తే 2,29,00,000 ఓట్లు పడ్డాయి. అంటే కేవలం 60 లక్షల ఓట్లు తేడా కనిపిస్తుంది. కానీ ఈసారి ఎస్ఐఆర్ ద్వారా ఏకంగా 90 లక్షల మంది ఓటర్ల లిస్టు నుంచి ఎలక్షన్ డిపార్ట్మెంట్ తొలగించింది. సో ఈ 90 లక్షల ఓట్లు మమతా బెనర్జీని ఎఫెక్ట్ చేయబోతున్నాయా లేదా అనేది అసెంబ్లీ ఎలక్షన్ తర్వాతనే తెలియబోతుంది. సో గైస్, వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అంతేకాకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి.